విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒక్కటి ఉండగా కానీ లోకేష్కి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఇద్దరికి ఎందుకో కోల్డ్ వార్ నడుస్తుంది. గతంలో కూడా ఆయనకి ఇష్టం లేనట్టుంది, అసలు జనసేనతో పొత్తు అవసరమా అన్నట్టే నడుచుకున్నట్టున్నారు లోకేష్ గారు. సార్ ఇక్కడ ఒకటి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ కంటే అవసరం అనేది ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని దించాలి అని అంటే సింగిల్ గా తెలుగుదేశం బలం సరిపోదు, జనసేన బీజేపీ ఇద్దరు కలిసినా కూడా సరిపోదు. ముగ్గురు కలిస్తే ఏమన్నా ఓట్లు అనేది కాంబినేషన్ మూడు పార్టీలకి సంబంధించి ఏకం చేసేటటువంటి అవకాశం ఉంటది. ఆల్రెడీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బురదలటానికి రెడీగా ఉంటది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టుకున్నారు, పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో అందుకని ఒకరికొకరికి అవసరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి సింగిల్ గా రాలేదు. సింగిల్ గా తెలుగుదేశం అవసరం లేకుండా జనసేన పోటీ చేస్తే కనీసం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాలేడు. సో ఇద్దరు ఒకరికొకరికి అవసరం కాబట్టి ఒకరికొకరు స్వార్థంతో కలిశారు. స్వార్థంతో కలిసిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారా? ఇప్పుడు ఒక సామెత చెప్తా నేను, అంటే రియాలిటీ. బలవంతుడు సమర్థుడైనటువంటి ఒక రాజును ఎదుర్కోవటం కోసం ఆ రాజ్యంలో ఉన్నటువంటి దొంగలు, దోపిడీదారులు, రాబందులు మొత్తం గుంపంతా ఏకమై వాళ్ళ బలం కూడా సరిపోదని పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కూడా వేసుకొని వచ్చి ఒక బలవంతుడు, సమర్థుడు, నీతివంతమైనటువంటి ఒక నాయకుడిని దించేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దించేశారు. దించేసినాక దొంగలు బుద్ధి ఎట్టుంటది? నీకు నాకు వాటాల దగ్గర ఖచ్చితంగా గొడవలు వస్తాయి కదా. దొంగలు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు? దొంగతనం చేసేదాకా కలిసి ఉంటారు. వాటాల విషయంలో గొడవలు వస్తాయి కదా, కంపల్సరీ వస్తాయి. వచ్చిందే ఇప్పుడు ఇది. నీకు ఉప ముఖ్యమంత్రి, నాకు ఉప ముఖ్యమంత్రి, నీకు సీఎం, నాకు సీఎం, లేదా నీకు నువ్వు ఆ జిల్లాలు పంచుకో, నేను ఈ జిల్లాలు పంచుకుంటా. అంత మించి వాళ్ళిద్దరికి సంబంధించి కొత్తది ఏముంటది? సో దొంగలు ఎక్కువ రోజులు కలిసి ఉంటారు. సో ఎందుకంటే స్వార్థం ఉన్న వాళ్ళు స్వార్థంతో కలిసినటువంటి పొత్తు ఎక్కువ రోజులు ఎందుకు ఉంటది? నిజంగా ప్రేమో లేదంటే నిజంగా మంచి చేయాలని ఆలోచన ఉన్నప్పుడు కాంప్రమైజ్ వెళ్ళిపోతాం. సో వాళ్ళకి అది కాదు కదా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యువతల జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లీసింది కానీ ఈ ఆలోచన తప్ప అరే మనం ఇచ్చిన సూపర్ 6 ఏంటి, మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొత్తగా ఎవరెవరికి ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, దీని మీద 7 నెలల్లో వీళ్ళు ఏమన్నా ఆలోచన చేసి ఉన్నాయా? సో పదవుల కోసం కొట్టుకోవటం, లేదంటే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా? మళ్ళీ ఆంధ్రజ్యోతి పత్రికలు వాళ్ళే రాపిచ్చి భావి లీడర్ గా నారా లోకేష్ ఇప్పుడే కానీ ప్రమోట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, రేపు పొద్దున్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి? 134 సీట్లు సింగిల్ గా, 164 సీట్లు కూటమిలో ఉండి మాకేం ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే అనే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన మేము అపోజిషన్ లీడర్ గా కూడా గుర్తించం, మాజీ ముఖ్యమంత్రిగా కూడా మేము గుర్తించం అని చెప్పి మీరే మాట్లాడుతూ మళ్ళీ ఇంకా మీ పార్టీ పరిస్థితి ఏందని మీరు ఆలోచించుకునే స్థాయిలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా మగాడే కదా. వాళ్ళందరూ అక్కడ అంతమంది ఉండి కూడా తెలుగుదేశం భవిష్యత్తు ఏంటి, తెలుగుదేశం భవిష్యత్తు ఏంటని వాళ్ళే మదన పడిపోతున్నారంటే మీ జీవితంలో ఈ భవిష్యత్తు అనేది ఉండదు, ఇది టెంపరీ అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు. సో టెంపరీ ఎక్కువ రోజులు ఉండదు, పర్మనెంట్ ఒకటే నాయకుడు, ఒకటే పార్టీ పర్మనెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆ అధికారాన్ని చెలాయించేది పర్మనెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3-4 ఏళ్ళు ఓపిక పట్టాలి, మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఈసారి వస్తే దిగిపోయేటటువంటి ప్రసక్తే ఉండదు.